మిత్రపక్షాలను ఓడించండి. బీజేపీ దాని మిత్రపక్షాలను ఓడించండి. బీజేపీ తొత్తులను ఓడించండి. బీజేపీ దాని మిత్రపక్షాలను ఓడించండి. బీజేపీ టీడీపీ జనసేనను ఓడించండి. బీజేపీ తొత్తులను పొత్తులను ఓడించండి. బీజేపీ తొత్తులను పొత్తులను ఓడించండి. వామపక్షాలు బలపరిచిన ఇండియా పవర్ అభ్యర్థులు గెలిపించండి. సిపిఎం పార్టీ సాధారణ ఎన్నికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రణాళిక అనేది విడుదల చేయడం జరిగింది. ఈ ఎన్నికల ప్రణాళికలో భారత రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని, ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షిస్తామని, ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ఉంటామని, అదేవిధంగా రైతాంగానికి ఎంఎస్పీ ఇస్తామని చెప్పి, నిరుద్యోగ సమస్య పరిష్కరిస్తామని చెప్పి, ఈ దేశంలో ఇప్పటికే 25 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయి ప్రాథమిక అంచనా ప్రకారం, అది కూడా వెంటనే భర్తీ చేస్తామని చెప్పి ప్రధానంగా అన్ని సమస్యలకు సంబంధించిన అన్ని తరగతుల ప్రజానికానికి సంబంధించిన మేనిఫెస్టోని విడుదల చేయడం అనేది జరిగింది. ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఒక పథకం ప్రకారం రాజ్యాంగ విలువల్ని, రాజ్యాంగాన్ని ఈవేళ ధ్వంసం చేస్తుంది. ఈవేళ బీజేపీ ప్రభుత్వం ప్రజల సంపదంతా కూడా కార్పొరేట్ సంపదగా మార్చేస్తుంది. ప్రభుత్వ రంగ సంస్థలైన టెలికాం, పోస్టులు, ఇన్సూరెన్స్, బ్యాంకులు, అదే మొత్తం ఆయిల్ సెక్టర్, రైల్వే అంతా కూడా ఈరోజు అంబానీ ఆదానితోలుగా ఆస్తిగా మార్చేస్తాను. ఇవాళ భూములు కూడా కార్పొరేట్ సంస్థలకు దారాదత్వం చేస్తారు. ఇవాళ దేశ భవిష్యత్తే ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడిపోయింది. స్వయంగా ప్రధానమంత్రి ఇవాళ మత విద్వేషాలు రెచ్చగొట్టి ఇవాళ దేశాన్ని అల్లుకొల్లం చేసే పరిస్థితి వస్తుంది. అందుకోసం బీజేపీ దాని మిత్రపక్షాలైన టీడీపీ జనసేనని ఓడించాలని, అదేవిధంగా దానికి బీజేపీకి తొత్తుగా ఉన్న వైసీపీని కూడా ఓడించి ఇండియా ఫోరం అభ్యర్థుల్ని గెలిపించాలని చెప్పి ఇవాళ దేశవ్యాప్తంగా ప్రసారం అనేది చేస్తున్నాం. అందులో భాగంగా ఇప్పటికే ఈ జిల్లాలోన అన్ని నియోజకవర్గాల్లో కూడా సభలు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నాం. కొన్ని సభలు కూడా జరిగినాయి. ఆ విధంగానే పెద్ద ఎత్తున ప్రసార కార్యక్రమం నిర్వహించాలని చెప్పి పిలుపునివ్వడం జరుగుతుంది.